చేజీతో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ దాదాపు 4 ఏళ్ల విరామం తర్వాత టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు గురించి తాజాగా బయటకు వచ్చిన ఒక వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ హక్కులను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దక్కించుకుంది. అడ్వాన్స్ ఆన్ కమిషన్ పద్ధతిలో సుమారు 120 కోట్లకు ఈ డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. ఒక నాన్ తెలుగు సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతిపెద్ద బిజినెస్ డీల్ ఇదే కావడం విశేషం. డబ్బింగ్ సినిమాకు 120 కోట్లు అంటే చిన్న విషయం కాదు. బ్రేక్ ఈవెన్ కోసమే తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లు వసూలు చేయాలి అంటే టాక్సిక్ మీద చాలా పెద్ద భారం ఉన్నట్లే. పైగా మార్చి 19నే దురంధర్ 2 కూడా వస్తోంది. ఈ 2 సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం 3 నిర్మాణ సంస్థలు పోటీ పడగా చివరకు దిల్ రాజు ఈ భారీ డీల్ ను సొంతం చేసుకున్నాడు. కేవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మాతలకి దిల్ రాజుకి మధ్య కుదిరిన ఈ ఒప్పందం సినిమాపై ఉన్న క్రేజ్ ని అమాంతం పెంచేసింది. సినిమా బడ్జెట్, మేకింగ్ స్కేల్, యష్ స్టార్డమ్ మీద ఉన్న నమ్మకంతో దిల్ రాజు ఇంతటి భారీ మొత్తాన్ని వెచ్చించడానికి వెనకాడలేదని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. యష్ అంటే ఇప్పుడు కేవలం కన్నడ హీరో మాత్రమే కాదు, భాషా సరిహద్దులు చెరిపేసిన గ్లోబల్ స్టార్. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు యష్ ను మనవాడిగా ఓన్ చేసుకున్నారు. KGF 2 తర్వాత యష్ నుంచి రాబోయే సినిమా కోసం ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో టాక్సిక్ సినిమాకు ఏర్పడిన ప్రీ రిలీజ్ బస్, బిజినెస్ లెక్కలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. యష్ స్టార్ పవర్ కి ఇది నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగానే కాకుండా ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ భారీ డీల్ గురించి దిల్ రాజు మాట్లాడుతూ, యష్ ఇప్పుడు ఇండియన్ సినిమాలోని బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరు. 4 ఏళ్ల తర్వాత ఆయన చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను మా బ్యానర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. సక్సెస్ఫుల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తూ ఉండడంతో థియేటర్ల కేటాయింపు దగ్గర నుంచి ప్రమోషన్ల వరకు అన్ని భారీ స్థాయిలో ఉంటాయని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు నమ్ముతున్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తూ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. జాన్ విక్ ఫేమ్ JJ పెర్రీ నేషనల్ అవార్డు విన్నర్ అన్బరియు యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. 2026 మార్చి 19న ఈద్, ఉగాది పండుగల సందర్భంగా వచ్చే లాంగ్ వీకెండ్లో ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.